మేము ఈ ఏరా శంకర్ నగర్లో మూసీ రివర్ దిక్కున మేము 25 ఇయర్స్ నుంచి ఉన్నాము. కానీ మనం కూడా ఇదే ఆలోచన తీసుకున్నాము, ఇది ఎప్పుడన్నా పోతుందని తీసుకున్నాము. కానీ 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాము. కానీ మంచిగా ఉన్నాము. మన అవేసి సాబు, మన బలాలా సాబు, మన షఫీబాయ్ కార్పొరేటర్ సార్ అందరూ ఎప్పుడైనా పోతుంది. కానీ మనము ఆలోచించి మనం ఎక్కడైనా ఇస్తామని చెప్పారు. డబల్ బెడ్రూమ్ మాకు ఇది చెంచల్గూడ సైదాబాద్కు దొరికింది. కానీ మంచిగా ఉంది, రూమ్లు కూడా మంచిగా ఉంది. మనకు వాళ్ళకు కూడా మనకు శుక్రియా అదా హమ్ కర్తే హై లోగోं को పూరం को మంచిగా ఉంది అక్కడ. ఓకే ఉంది. మాకు ఓకే అయిన తర్వాతనే వాళ్ళు ఇచ్చారు. ముందు ఒప్పాలని చెప్పారు, వాళ్ళు చెప్పారు. మన బలాలా సాబ్ కూడా ఎమ్మెల్యే సాబ్ కూడా చెప్పారు, దూరం తీసుకోకూడదు, దగ్గర ఉంటేనే అడగండి మీరు, లేకపోతే బలాలా సాబ్ పేరు చెప్పండి. లేలే అది మాట ఏం, అది తప్పు మాట ఉంది అది. కానీ నేను కూడా ఎమ్మెల్యే సాబ్కు ఫోన్ చేస్తే కూడా ఆయన చెప్పాడు, దూరం తీసుకోకూడదు, దగ్గరనే తీసుకోవాలని చెప్పారు. అది మనం మా ఇష్టం నుంచే పోయినాము అక్కడ. వాళ్ళు లేదు అది అయితే నిజం మాట చెప్పాలంటే నేను కూడా తీసుకున్నా. కానీ అది పోతుంది అనే మనం తీసుకున్నాం అప్పుడు. కానీ వీళ్ళు మన అందరు ఎమ్మెల్యే సాబ్, మన షఫీబాయ్ కార్పొరేటర్ సార్ కూడా, ఎంపీ సార్ అసదుద్దీన్ అవైసీ సార్ ఎలక్షన్ వస్తే మనం ఏదైనా చేసి మనకు మేము ఇస్తామని చెప్పారు. దూరం తీసుకోకూడదు వాళ్ళే చెప్పారు. ఎవరైనా కాల్ చేస్తే కూడా అప్పటి నుంచి ఫోన్ వస్తుంది సార్ అంటే, మన ఎమ్మెల్యే సాబ్ కూడా ఏం చెప్పారంటే, దూరం తీసుకోకూడదు, దగ్గరనే అడగండి మీరు, లేకపోతే నా పేరు చెప్పండి అని చెప్పారు. ఇది కరెక్ట్ మాట అది ఇది. కానీ నిజం మాట అయితే నేను కాస్తోని నేను ఫోన్ చేస్తూ కూడా ఎమ్మెల్యే సాబ్ దగ్గర తీసుకోవాలి అని చెప్పారు. జబర్దస్తి లేదు అక్కడ, మనం ఇష్టం ప్రకారమే అది ఇష్టంతోనే తీసుకున్నాం. నమస్తే అండి. ఇది ఓల్మలపేటు డివిజన్, మలపేట్ కాన్స్టిట్యుయెన్సీ, అహ్మద్ బలాలాదారి కాన్స్టిట్యుయెన్సీ. మనం ప్రస్తుతం సెంటర్నాల్లో ఉన్నాము. ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ఏదైతే 120 నుంచి 130 ఇల్లులు అయితే ఏవైతే పోతున్నాయో వాళ్ళందరితో మన హానబుల్ ఎమ్మెల్యే గారు బలాలా గారు ముందర 2 బెడ్రూమ్ పట్టా ఇప్పించిన తర్వాతనే వాళ్ళని ఖాళీ ఇవ్వమని చెప్పినారు. అదేవిధంగా వీళ్ళది ఎంతో దూరం పోకుండా మన చెంచల్గూడ జైలు పట్టణ పిల్లిడుర్సెల్ అని ఉన్నాయి. పిల్లిడుర్సెల్ దగ్గరనే అక్కడ ఆల్మోస్ట్ 140-150 హౌసెస్ ఖాళీ ఉన్నాయి. అట్లనే అందరినీ కలెక్టర్ గారితో మాట్లాడి, హైదరాబాద్ కలెక్టర్ గారితో మాట్లాడి, కార్పొరేట్ గారితో మొత్తం ఎమ్మెల్యే సాబ్తో మాట్లాడి మనకి వీళ్ళందరినీ ఎవరైతే ఇతర నిర్వాసితులు అవుతున్నారో వాళ్ళందరినీ ఇతర పంపించి వాళ్ళని ఇల్లు అడ్జస్ట్ చేయడం జరిగింది. మొన్న రాత్రి కార్పొరేటర్ గారితో రాత్రి స్వయంలో పోయి వాళ్ళందరిది ఇల్లులు ఇచ్చి లారీలోంచి సామాన్లు దింపించి వాళ్ళ ఫ్లోర్స్ అక్కడ 8 ఫ్లోర్లో 9 ఫ్లోర్లో ఇల్లులు ఉన్నాయి, ఫ్లోర్స్ ఉన్నాయి. ఆ ఫ్లోర్లలో లిఫ్ట్ ద్వారా సామాన్లన్నీ పంపించి వాళ్ళది ఇచ్చిన తర్వాత వాళ్ళు సంతోషపడిన తర్వాత, ఎందుకంటే వీళ్ళు 30-40 ఇయర్స్ వరకు ఉండాలని నిజమే, తార అంటలేము. కానీ ఎప్పుడైతే నీళ్ళు వస్తున్నాయో 5 ఫీట్ల నీళ్ళు, 8 ఫీట్ల నీళ్ళు, అటాల వర్షాలు పడుతున్నాయి హైదరాబాద్లో. ఇంతకుముందు ఎట్లా లేవు, పడితే 2-3 గంటలు వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఆ విధంగా ఏమంటే ఎప్పుడైతే నీళ్ళు వస్తున్నాయో మొత్తం నీళ్ళు ఇళ్ళలోకి వచ్చేస్తున్నాయి. పిల్లలకు కానీ వీళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది, తల్లిదండ్రులకు కానీ ఏమంటాము ఎప్పుడు ఇల్లు పడిపోతుందో తెలియదు. ఏం పట్టా ఇల్లు ఏం అన్ని మట్టి ఇల్లులు, పైన టిన్లు రేకులు వేసిన ఇల్లులు అన్నట్టు మాట. ఎప్పుడు తాలిపోతాయో తెలియదు, బేస్మెంట్ ఏం లేవు, ఎప్పుడు నానిపోతాయో తెలియదు, ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. సో ప్రాణ నష్టం రాకుండా అదిగా మనము మా ఎమ్మెల్యే గారు మైండ్లో పెట్టుకుని వీళ్ళందరితో మాట్లాడిన తర్వాతనే హైదరాబాద్ కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాతనే అసదుద్దీన్ గారితో కన్సల్ట్ చేసిన తర్వాత వీళ్ళందరినీ మన పిల్లిడుర్సెల్ షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళంతా హ్యాపీ ఉన్నారు. ఏంటంటే దీనికంటే 100% బెటర్ ఉన్నది అట్లా నిజంగా చెప్పాలంటే. ఇదండి. థ్యాంక్ యూ.